నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ గా ఉంటాయి. అయితే అవి వ్యక్తిగత దూషణల వరకు వెళ్తేనే పార్టీతో పాటు ఆ నాయకుడు కూడా డ్యామేజ్ గా మారుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత చేస్తున్న ఓటర్ అధికార యాత్ర దీన్నే తలపిస్తోంది. ఈ యాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందుకుగాను మోడీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆయన తల్లికి, దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని షా డిమాండ్ చేశారు. మోడీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారు. తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారు. అలాంటి మనిషిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. దీన్ని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత దిగజారాయి. కాంగ్రెస్ పార్టీ దాని పాత స్వభావాన్ని, సంస్కృతిని తిరిగి తీసుకొచ్చింది. దేశ రాజకీయాల్లో విషం నింపుతోందంటూ షా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై పాట్నాలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దర్భంగాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్ల పోస్టర్లున్న వేదిక నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోడీపై అవమానకరమైన భాషను ఉపయోగిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఇదే ప్రదేశం నుండి రాహుల్ గాంధీ, ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మోటార్ సైకిళ్లపై ముజఫర్పూర్ కు బయలుదేరారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలువురు నాయకులు ప్రధాని మోడీపై కాంగ్రెస్ ర్యాలీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఘస్పైతియా బచావో యాత్రలో ప్రధాని మోడీ తల్లిపై కాంగ్రెస్ నాయకులు అవమానకరమైన పదజాలం ఉపయోగించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందని షా అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోందని అంటోంది.